తీరిన తగాదా. ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు. ఆయనకిద్దరు కొడుకులు. వాళ్ళిద్దరూ అస్తమానము ప్రతి చిన్న విషయానికి పోట్లాడుకునేవారు. తాను చచ్చిపోయాక ఆస్తి పంపకాల దగ్గర వాళ్ళు ఎంతగా తగాదా పడతారోనని ముసలితనం వచ్చిన భూస్వామి తాను బతికి ఉండగానే ఇద్దరికీ తన ఆస్తిని సమంగా పంచాలని నిర్ణయించాడు. ఆయన తనకున్నదంతా ఇద్దరికీ సమంగా పంచాడు. కొడుకులిద్దరూ సమ్మతించారు కూడా. అయితే ఒక వజ్రం దిగబడిపోయింది. ఆ వజ్రం వారి వంశంలో అనేక తరాలుగా ఉంటున్నది. అది పెద్ద కొడుకు వద్ద ఉండడం ఆచారం. దాన్ని అమ్మరాదు, దానం చెయ్యరాదు. అందుచేత భూస్వామి దాన్ని తన పెద్ద కొడుక్కిస్తానన్నాడు. కాని అందుకు రెండో వాడు ఒప్పుకోలేదు. అది నా ఇంటనే ఉండాలి, నేనే దాన్ని మరో తరానికి అందజేస్తాను అన్నాడు రెండోవాడు. పెద్దవాడు అందుకు సమ్మతించలేదు. ఇద్దరూ తగాదా పడ్డారు. వాళ్ళ తగాదా పరిష్కారం కావటానికి తండ్రి ఒక నియమం పెట్టాడు. మీ ఇద్దరూ ఏ దేశాలకైనా వెళ్ళి మీ ఇష్టం వచ్చిన విద్యలలో ప్రవీణులై రండి. మీలో ఎవరి ప్రావీణ్యం హెచ్చయితే వారికి వజ్రం ఇస్తాను అని ఆయన అన్నాడు. అన్నదమ్ములిద్దరూ బయలుదేరి చెరొక దారిన చెరొక దేశము వెళ్లారు. 5 ఏళ్ల కాలంలో పెద్దవాడు జ్యోతిష్యంలో నిపుణుడయ్యాడు. చిన్నవాడు రణవిద్యలో ఆరితేరాడు. 5 ఏళ్లు నిండుతూనే ఆ ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. అయితే వారి ఇల్లు చేరుకునే సమయానికి ఇంటి వద్ద పరిస్థితి అంతా తారుమారైంది. వారు రావటానికి కొద్ది రోజుల ముందుగానే బందిపోటు దొంగలు వచ్చి పడి ఇంట్లో ఉండే సొత్తంతా వజ్రంతో సహా కాజేసుకుపోయారు. భూస్వామి దిగులుతో మంచం పట్టాడు. తన కొడుకులిద్దరిలో ఎవరి ప్రావీణ్యం గొప్పదో విచారించే స్థితిలో ఆయనిప్పుడు లేడు. పెద్దవాడు జ్యోతిష్కుడు కనుక బందిపోటు వచ్చిన తిథి, వార, నక్షత్రాలు అడిగి తెలుసుకుని తన తమ్ముడితో, ఈ బందిపోటు దొంగలు ఈశాన్య దిక్కున ఉండే ఒక అరణ్యం నుంచి వచ్చారు. ఆ అరణ్యం పిశాచాలకు స్థావరమైనది. దొంగలకు ఆ పిశాచాలపైన ఆధిపత్యం ఉన్నట్టు కనబడుతోంది. ఇదంతా చూడగా పోయిన సొత్తు దొరుకుతుందన్న ఆశ నాకు కలగడం లేదు అన్నాడు పెద్దవాడు. కాని రణవిద్యలో ఆరితేరి వచ్చిన చిన్నవాడు దొంగలను అంత తేలిగ్గా వదలదలచలేదు. తన అన్న చెప్పిన మాటలు నమ్మి అతను ఈశాన్య దిశగా బయలుదేరాడు. పోగా పోగా ఒక అరణ్యం వచ్చింది. ఆ అరణ్యంలో బ్రహ్మరాక్షసులుంటారని ఆ ప్రాంతాల వారు చెప్పారు. అందులోనే దొంగలు కూడా ఉంటారని, వారు దోచుకుపోయిన సొత్తంతా అక్కడే ఉంటుందని అతనికి నమ్మకం కుదిరింది. ఆ అరణ్యంలో ప్రవేశించడం ప్రమాదమని, అందులోకి వెళ్ళి ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారని విని కూడా చిన్నవాడు భయపడలేదు. ప్రమాదం పిశాచాల వల్ల కలిగే పక్షంలో దొంగలు ఆ అరణ్యంలో ఎలా ఉంటున్నారు? దొంగలు చేసిన పాటి పని తాను చెయ్యలేడా? ప్రమాదం ఒకవేళ దొంగల వల్లనైతే తన వద్ద కరవాలం ఉండనే ఉన్నది. దొంగలను చంపడానికే కదా తాను వచ్చింది. అలాంటప్పుడు దొంగలకు భయపడి అరణ్యంలో ప్రవేశించకపోవడంలో అర్థమేముంటుంది? అరణ్యంలో మొదట ఏమీ కనిపించలేదు. కాని వికృతమైన ధ్వనులు వినిపించాయి. చిన్నవాడు వాటిని లక్ష్యపెట్టలేదు. కొంతసేపయ్యాక పిశాచాలు వికృతాకారాలతో అక్కడక్కడ కనిపించసాగాయి. అతను కత్తి దూసి వాటిని చంపయత్నించగా అవి మాయమవుతూ వచ్చాయి. పిశాచాల్లారా, మీ ఆటలు నా దగ్గర సాగవు. ఈ వనంలో దొంగలెక్కడ ఉంటున్నారో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని నా కత్తితో చిత్రవధ చేస్తాను అన్నాడతను. వెంటనే పిశాచాలు మాటు మణిగాయి. అవి మరిక కనిపించలేదు. వాటి అలికిడి వినిపించలేదు. చిన్నవాడికి బాగా ఆకలి అయింది. తాత్కాలికంగా పిశాచాలు తన్ను వదిలి వెళ్ళిపోయినట్టు తోచి అతను ఒక చెట్టు కింద కూర్చుని
తన కత్తి పక్కన పెట్టుకుని తాను తెచ్చుకున్న మూట విప్పి అందులో ఉన్న ఆహారం తినసాగాడు. ఆ సమయంలో ఒక పిశాచం అదృశ్యంగా వెనక నుంచి వచ్చి అతని పక్కన ఉన్న కత్తి తీసుకుని పోయి దాన్ని తమ నాయకుడికిచ్చింది. కత్తి లేదు కనుక ఇంకా ఈ మనిషి మనని ఏమీ చేయలేడు. మనం వాణ్ణి చూసి భయపడం, మనని చూసి వాడే భయపడతాడు అన్నాడు పిశాచాల నాయకుడు. చిన్నవాడు భోజనం పూర్తి చేసి తన కత్తి పోయిన సంగతి తెలుసుకుని పిశాచాలే ఈ పని చేశాయని గ్రహించాడు. వాటిని మోసపుచ్చటానికి ఒక ఎత్తు ఆలోచించి అతను అరణ్యం దాటి యువతలకి వచ్చేశాడు. అతను వెళ్ళిపోవడం గమనిస్తూ ఉండిన పిశాచాలు విజయ గర్వంతో గంతులు వేశాయి. చీకటి పడింది. పిశాచాలు రకరకాల రూపాలు ధరించి నాట్యం ప్రారంభించాయి. పట్టపగలు తమను చూసి భయపడి వెళ్ళిపోయిన వాడు రాత్రి చీకటిలో తాముండే చోటికి తిరిగి వస్తాడని పిశాచాలకు తట్టలేదు. కాని చిన్నవాడు అవి నాట్యం చేస్తున్న చోటికి నల్లని వస్త్రం ముసుగు వేసుకుని వచ్చాడు. అతని కత్తిని ఒకదానికొకటి అందిస్తూ పిశాచాలు పరమానందంతో నాట్యం చేస్తున్నాయి. చిన్నవాడు కొంతసేపు ఆ పిశాచాలతో కలిసి నాట్యం చేశాక తన కత్తి వాడి చేతికి వచ్చింది. వెంటనే అతను కత్తి చేతపట్టుకుని పిశాచాల నాయకుడి మీదకి ఉరికి వాడి గడ్డం రెండో చేత్తో పట్టుకుని కత్తితో ఒక్క వేటున గడ్డాన్ని కోసేశాడు. వెంటనే పిశాచాల నాయకుడు పెద్ద కేక పెట్టి అయ్యో అయ్యో నా వెంట్రుకలు అని అరిచాడు. పిశాచాలన్నీ స్తంభించిపోయాయి. పిశాచాలు ఎందుకలా కంగారులో పడినది వాడికి అర్థం కాలేదు. పిశాచాల నాయకుడు చేతులు జోడించి బాబూ, నా గడ్డం వెంట్రుకలు నాకిచ్చేయి. బందిపోటు దొంగల నాయకుడు నా గడ్డం వెంట్రుక ఒక్కటి సంపాదించి నన్ను నా పరివారాన్ని తనకు బానిసలుగా చేసుకుని నానా తిప్పలు పెడుతున్నాడు. నీ చేతిలో అన్ని వెంట్రుకలుంటే ఇక మాది కుక్క బ్రతుకే అన్నాడు. మిమ్మల్ని బానిసలుగా ఉంచుకోవాలన్న కోరిక నాకే కోసానా లేదు. నాకు కావలసింది ఆ దొంగలుండే రహస్య ప్రదేశం. నాకు వాళ్ళను చూపించారా మీకందరికీ ఆ దొంగల నాయకుడి పీడ లేకుండా చేసేస్తాను. అందుచేత నాకు ఈ కాస్త సహాయం చెయ్యండి. ఆ తర్వాత మిమ్మల్ని శాసించేవాడుండడు అని చిన్నవాడు పిశాచాలకు నచ్చజెప్పాడు. ఆ రాత్రి దొంగలు దొంగతనానికి వెళ్లారు. తెల్లవారి వస్తారు. నాయకుడితో సహా 10 మంది దొంగలు. ఈ విషయాలు చెప్పి పిశాచాల నాయకుడు చిన్నవాణ్ణి దొంగలుండే భూగృహం వద్దకు తీసుకుపోయాడు. చిన్నవాడు అక్కడ ఒక చెట్టు చాటున దాగి ఉన్నాడు. తెల్లవారుతుండగా దొంగలు సొత్తుతో వచ్చారు. నేలలో ఉన్న రహస్యమైన తలుపు ఎత్తి మెట్లు దిగి 10 మంది కిందకు వెళ్ళిపోయారు. వాళ్ళు సొత్తంతా లోపల దాచి మెట్ల మీదుగా పైకి వచ్చేటప్పుడు చిన్నవాడు తన కత్తితో ఒక్కొక్కడి తల నిశ్శబ్దంగా నరికేశాడు. ఇలా 10 మంది దొంగలు చచ్చాక చిన్నవాడు భూగృహంలోకి దిగి అక్కడ ఉన్న ధనరాశులన్నీ చూశాడు. అందులో తమ సొత్తంతా వజ్రంతో సహా ఉన్నది. తరువాత అతను రాజుగారి వద్దకు వెళ్ళి తాను బందిపోట్లను హతమార్చిన సంగతి తెలిపి వాళ్ళు దోచిన సొత్తుండే చోటు చూపుతానని, అందులో తమ సొత్తు తాను తీసుకుంటానని, మిగిలినది రాజుగారు న్యాయంగా అసలు వాళ్ళకివ్వవచ్చునని చెప్పాడు. రాజుభటులు అతని వెంట వెళ్ళి భూగృహంలోని సొత్తంతా రాజభవనానికి చేరవేశారు. రాజుగారి అనుమతితో చిన్నవాడు తమ సొత్తును తన వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేశాడు. పోయిన సొత్తు తిరిగి దొరకగానే భూస్వామి మనసు తేలికపడి లేచి కూర్చున్నాడు. ఆయన తన కొడుకుల్ని పిలిచి, ఇంతకు ఆ వజ్రం మీలో ఎవరికి చెందేటట్టు? ఆ తగాదా అలాగే ఉండిపోయింది కదా అన్నాడు. దానికి తగాదా ఎందుకు? అది పెద్దవాడికి చెందడమే ఆచారంగా వస్తున్నది కనుక అన్న దగ్గరే ఉంచండి అన్నాడు చిన్నవాడు.
విద్యలు నేర్చి ప్రయోజకుడైనాక వాడికి విశాల దృక్పథం ఏర్పడింది. తన కొడుకులలో వచ్చిన మార్పు చూసి భూస్వామి ఎంతో సంతోషించాడు. కథ సమాప్తం.